హ్యాపీ బర్త్డే. బర్త్డే సర్ప్రైజ్ అనమాట మన శ్రేయాస్ కి. ఎవని మొక్కను చూసినారో పొద్దున్న లేచి అబ్బా. ఇప్పుడు నేను ఒక షాప్ కి తీసుకెళ్తా, నా కార్డు కూడా ఇస్తా నీకు, ప్లస్ 6 minutes టైం ఇస్తా. 6 minutes టైం లో నువ్వేం కొనుక్కుంటే అదే నీ బర్త్డేకి. నీ టైం అయిపోయింది, నా కార్డు ఇచ్చాయి. సో నీ బర్త్డేకి పాత డ్రెస్ వేసుకుంటున్నావు, నీ టైమ్ ఈజ్ ఓవర్. Are you ready for the surprise? Yes. Here is the surprise, Ra. Hey, hi friends. Happy birthday, Ra. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మరీ నీకు కొన్న గిఫ్ట్ ఇదిగో. నెక్స్ట్ సర్ప్రైజ్ 16 కాబట్టి 16th బర్త్డే కొంచెం హ్యాపెనింగ్ ఉండాలని చెప్పి రాస్తాకు వచ్చామన్నమాట. సో టీనేజర్స్ కి పబ్ లో పార్టీ అనమాట. ఏమిటండి మీరు Cheers. Happy birthday. లే సర్ప్రైజ్ ఏంటది? లేస్తే రోజు చెప్తా. ఓకే. ఫర్ ద సర్ప్రైజ్. Yes. కమ్ ఆన్. కళ్ళు మూసుకో. సర్ప్రైజ్ సర్ప్రైజ్ ప్లేస్ తీసుకోబోతున్నా నిన్ను. బర్త్డే సర్ప్రైజ్ అనమాట మన శ్రేయాస్ కి. కమ్ ఆన్. తెలుసు. స్కూటీ షోరూమ్. స్కూటీ. కమాన్ 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 కమాన్. ఓపెన్ యువర్ ఐస్. తెలుసు. వండర్లా. వండర్లానా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షెట్ ఫుడ్ ఇదేనా? ఓపెన్ చేసా? ఓపెన్. ఇట్లా ఇట్లా చేయాలి. హ్యాపీ బర్త్డే టు శ్రేయాస్. హ్యాపీ బర్త్డే టు యూ. Many greetings to you. Many greetings to you. ఎట్లుంది బర్త్డే సర్ప్రైజ్? వెరీ వెరీ గుడ్ సర్ప్రైజ్. సో 16 years వచ్చిన తర్వాత నన్న ఇప్పుడన్నా కనీసం జిమ్ లో జాయిన్ అయ్యి ఇది తగ్గించాలని కోరుకుంటూ ఈ రోజు జిమ్ లో జాయిన్ చేస్తాను. సో 16th బర్త్డేకి ఇలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడనమాట మా వాడి కోసం జిమ్ లో అంతా. నీ బర్త్డే స్పెషల్. ఇప్పుడు ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్. ఇప్పుడు జిమ్, నెక్స్ట్ ఇంకా ట్యూషన్. లే మరీ అంత కష్టపడి తలుచుకోలేదు కానీ ఒక అద్భుతమైన ప్లేస్ కి తీసుకెళ్ళబోతున్నా. నువ్వు ఎప్పుడు అలాంటి ఒక ప్లేస్ చూసుండు. ఫస్ట్ టైం చూస్తున్నావు నువ్వు అలాంటి ప్లేస్ ని. మన ఇంట్లో బాత్రూమ్ వద్దులే కానీ మంచి ప్లేస్ కి తీసుకెళ్తా. మెస్మరైజ్ అయిపోతావు. శ్రేయస్, నీ బర్త్డేకి ఇంకొక సర్ప్రైజ్. ఏంటది? అంత డౌట్ గా ఉన్నావు ఎందుకు? అప్పుడప్పుడు మంచిగా కూడా ఇస్తా నేను. ఎప్పుడు? పొద్దున మంచి జిమ్ తీసుకెళ్ళా, మంచి టిఫిన్ పెట్టా. ఇంకేం కావాలి? అంత పెద్ద సర్ప్రైజ్ నీకోసం. ఏంటిది? ఇది ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ ఫ్రమ్ అగేరో. నైస్. కానీ నేను అంటే నీలాంటి వాళ్ళకి ఈజీగా ఎక్కడ పడితే అక్కడ కుకింగ్ చేసుకోవడానికి వీలుగా, వంట నేర్చుకోవడానికి అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మా వాడేలాగో పెద్ద వంటగాడు కాబోతున్నాడు. మా అందరికి వండి పెట్టడము, మా అందరికి సేవలు చేయడం, ఇదే ఈ బర్త్డే సందర్భంగా శ్రేయాస్ గారి అభివృద్ధి. ఇదైతే నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సరే ఎలాగో బర్త్డేలో శృతిలో కలిపేద్దామని చెప్పేసి మాడికి ఇస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఇప్పటి నుంచి వంట చేసి మాకు పెట్టాల్సింది మా శ్రేయాసే కాబట్టి. ఇగో ఓపెన్ ద న్యూ ఐటమ్. దిస్ ఈజ్ యువర్ బర్త్డే గిఫ్ట్. బాగుందా మీ అందరికి? మా అందరికి వంట చేయాలి ఇవాళ నుంచి నువ్వు. ఇదేంటో తెలుసా? అగారో రీగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుకింగ్ పాట్. యాక్చువల్లీ ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ అనమాట.
సో మనకి గ్యాసులు అంటే పిల్లలకి భయం కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా ఈజీగా వండుకోగలిగేది. ఫ్యూచర్లో బ్యాచిలర్వి కదా నువ్వు, అంటే ఇప్పుడు మ్యారీడ్ అని కాదు కానీ స్టూడెంట్. సో బ్యాచిలర్స్ కూడా వండుకోగలిగేది. అండ్ స్టవ్తో అవసరం లేకుండా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే యూజువలీ ఇక్కడికి అక్కడికి మారుతూ ఉంటాం కదా, ఎక్కువగా ఇల్లు మారుతూ ఉంటాం, ఒక స్పేస్లో పర్టికులర్గా ఉండము. అలా ఎమర్జెన్సీస్ టైంలో గెస్ట్ హౌసెస్లో, ఫామ్ హౌసెస్లో ఇలా అన్నిట్లో కూడా గ్యాస్ బండ అలాంటి శ్రమ ఏం లేకుండా ఈజీగా వంట అయిపోతుంది, ఫాస్ట్గా వంట అయిపోతుంది, గ్యాస్తో పని లేకుండా వంట అయిపోతుంది అనమాట. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఇది, అందుకే ఇది తీసుకున్నాను నీకోసం. ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు నీకు, జస్ట్ ఇందులో వండి పెట్టేసా సార్. చూడండి ఎంత అందంగా ఉందో. అగారో రిగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ వస్తుంది 1200 వాట్స్ పవర్ తోటి. రైస్, వెజిటేబుల్స్, పులావు, బాయిలింగ్ అన్నిటికీ కూడా పనికొస్తుంది. ఇది మంచి గ్లాస్ లిడ్, దీనికి స్టీమ్ వెంట్ తో పాటు వస్తుంది. అండ్ తీస్తే ఇది 3 లీటర్ కెపాసిటీ అల్యూమినియం కుకింగ్ పాట్. అండ్ ఇది ఆటోమేటిక్గా నాన్ స్టిక్ అనమాట, హ్యాపీగా ఏమి అంటుకోదు, మాడదు కూడా. ఇది ఈజీగా ఇలా రిమూవబుల్ అనమాట. ఈ హీటింగ్ బేస్ మీద మనం వాటర్ పడకుండా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది హ్యాండిల్స్తో పాటు వస్తుంది. ఈ హ్యాండిల్సే కాకుండా ఇందులో మనకి ఇదిగోండి మెజరింగ్ కప్ కూడా వస్తుంది. అండ్ దీంతో పాటు స్పాట్యులా కూడా వస్తుంది అనమాట, మిక్సింగ్కి దానికి మనం దీంతోనే మిక్స్ చేయొచ్చు. దీంతో పాటు ఇదిగోండి ఇలా పవర్ కార్డ్ కూడా వస్తుంది, దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. కుకింగ్ టైంలో కూడా మనం హ్యాపీగా టెంపరేచర్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు, ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అండ్ ఈ వెనకాల సైడ్ ఇదిగోండి ఇలా చక్కగా గ్రిప్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఆ గ్రిప్ ఉండడం వల్ల మూవ్ అవ్వదు అనమాట. అండ్ దీంతో పాటు ఇదిగోండి మనకి మాన్యువల్ వస్తుంది, వారంటీ కార్డ్ కూడా వస్తుంది. ఇది ప్లగ్ లో పెట్టేస్తాను నేను, జస్ట్ నీ కుడి చేత్తో శుభప్రదంగా ఆన్ చేయను. సో పెట్టగానే ఇదిగోండి ఇక్కడ రెడ్ బటన్ ఆన్ అయిపోయింది. మనం ఇలా మార్చుకోవచ్చు అనమాట. కుక్ లో పెట్టాను నేను ఇప్పుడు. చక్కగా నెయ్యి వేసి వండవలేను. ఇది నాన్ స్టిక్ అవ్వడం వల్ల దీంట్లో ఎక్కువ నూనె కూడా పట్టదు అనమాట, నెయ్యితో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం వండుతున్నానో చెప్పుకోవచ్చు చూద్దాం. కాకరకాయ పలావ్ కానీ కాకుండా మంచి గ్రీన్ పీస్ తో మంచి పలావ్ వండుతున్నాను నీకోసం. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలో తెలుసా? అందమైన వుడెన్ బాక్స్ లో నుంచి ఇలా అందంగా పోపుల గిన్నె తీసుకొని, ఈ వీడియోస్ కోసం కొన్నా అనమాట, అందంగా కనిపించాలని చెప్పేసి. ఇందులో ఆవాలేదు చెప్పరా, కరెక్ట్. అది తీసుకొని ఇలా వేసు చిట్పిట్ 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 అన్నదంటే ఎంజాయ్ చేయాలి. అయ్యో అది కాడిపోతుంది, కలుపు. చక్కగా ఆనియన్స్ వేసుకోవాలను. ఇందులో కొద్దిగా పాచా, కార్డెమామ్, సినమోన్, మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలను. ఇది చక్కగా ఇలా రెడ్గా అయిన తర్వాత ఎంతో ఆరోగ్యకరమైన గ్రీన్ పీస్ని ఇందులో వేసుకోవాలను. ఇప్పుడు ఇందులో సరిపోను ఉప్పు వేయవలను. మిరపకాయ ఇప్పుడు మర్చిపోకుండా వేయవలను. హలో, ఇవాళ మాత్రమే నేను చేస్తున్నా, రేపటి నుంచి నువ్వే ఉండాలి. ఏదో నీ బర్త్డే కదా అని పూరీలా నేను చేస్తున్నా. ఇది ఈజీ డైట్ మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఇలా నాలాగా అర్జెంటుగా షూటింగ్కి వెళ్ళి టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా, అప్పుడు ఎలాగో మా మమ్మీ స్టవ్ నాకు ఇవ్వదు ఖాళీగా కాబట్టి ఇలా. సో ఇవి కొంచెం అన్నీ బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఆల్రెడీ గంట సేపు నానబెట్టుకున్న బియ్యం. ఇప్పుడు మెజరింగ్ కప్పుతో దీనికి సరిపడా మెజర్మెంట్లో నీళ్ళు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేయడమే. ఫైనలీ ఉడికిపోయింది. అండ్ ఇందాక కుక్ మోడ్లో పెట్టాను కదా, సో కొంచెం ఆవిరి పట్టడానికి మళ్ళీ నేను ఇలా లో మోడ్లో పెట్టేశాను. లో మోడ్లో కొంచెం ఆవిరి అంతా పోయి స్మెల్ వస్తుందా, మంచి నెయ్యి పులావ్ స్మెల్, మసాలా స్మెల్. ఓపెన్ విత్ యువర్ గోల్డెన్ హ్యాండ్స్. ఎస్, సో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం మనము. అండ్ ఇదిగోండి రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. వీళ్ళు ఒక స్పాట్యులా ఇచ్చారు కానీ నాకు ఇలా వుడెన్ స్పాట్యులా అలవాటు అనమాట, అందుకే అది మాడలేదు నాన్ స్టిక్ ఉండడం వల్ల. అండ్ నీట్గా ఉడికిపోయింది మొత్తం. వావ్. నీ బర్త్డే స్పెషల్ ఏంటంటే ఈ రోజు నుంచి ఇంటి ఫుడ్డే తినాలి నువ్వు, అందుకే ఇంత కష్టపడి కొని తయారు చేసేలా ఇచ్చాను అనమాట. ఫిట్టింగ్ పెట్టావా? ఎస్, హ్యాపీ బర్త్డే టు యూ. వేడిగా ఉంది. నైసా? మామూలు స్టవ్ మీద వండినట్టే ఉందా ఫ్లేవర్ అంతా కూడా?
సో మొత్తానికి ఒక డిష్ సక్సెస్. అండ్ దీంట్లో ఇలా పులావ్స్ ఫ్రైడ్ రైస్లే కాకుండా మనము వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఎగ్గులు అవి బాయిల్ చేసుకోవచ్చు, అండ్ మీకు కావాల్సిన కర్రీస్ వండుకోవచ్చు, కావాల్సిన స్వీట్స్ చేసుకోవచ్చు. ఇలా మనం కుకింగ్ అయితే ఏమైతే వాడతామో అన్నీ కూడా మనము ఈ అగారో రీగల్ ఎలక్ట్రిక్ కుకింగ్ పాట్లో అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నీకు బర్త్డే స్పెషల్ ఇంకొక అద్భుతమైన ఐటెం చేస్తున్నా. ఎదిగో మా వాడికి చాలా ఇష్టము, మేము ఎన్నాళ్ళ నుంచి ఎతుకుతున్నా దొరుకుతలేవు. అండ్ యాజ్ అ బర్త్డే గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ దెమ్ క్వేల్ ఎగ్స్. ఇవి క్వేల్ ఎగ్స్ అనమాట. లులు మాల్కి వెళ్ళినప్పుడు దొరికాయి నాకు. ఇంతకు ముందు ఏదో హైపర్ మార్కెట్లో ఉండేవి, తర్వాత దొరుకుతలేవు. ఇవి క్వెయిల్ బర్డ్వి ఎగ్స్, చిన్నగా ఉంటాయి ఎగ్స్. ఎంత చిన్నగా ఉందో ఎగ్, చిన్న చిన్న క్వెయిల్ ఎగ్. అండ్ ఒక గుడ్డులో ఎంతైతే బలం ఉంటుందో, నార్మల్ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉంటుందో అన్నీ కూడా ఇంకొంచెం రెట్ ఎక్కువే ఉంటుందంట క్వేల్ ఎగ్స్లో. అండ్ కాకపోతే చిన్నగా ఉంటాయి సైజు, క్యూట్గా. ఇవి టేస్ట్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇగో నీకోసమే ఈజీ ఫుడ్ నేర్పిస్తున్నా. ఇందులో నేను ఇలా కొద్దిగా ఆయిల్ వేసా, ఇందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, లైట్గా ఉప్పు, లైట్గా కారం. ఇది వేలకి ఎలా ఉంటుంది? అయ్యా ఎంత చిన్నగా ఉందిరా, క్యూట్గా. కమాన్ కమాన్ కమాన్, బర్త్డే టు యూ. బాగా అది మన టాలెంట్. సో అదండి అగారో రీగల్ ఎలక్ట్రిక్ కుకింగ్ పాట్లో కుకింగ్ ఎంత ఈజీ చూసారు కదా, క్లీనింగ్ కూడా అంతే ఈజీ. దాని క్లీనింగ్ చేద్దాం. హలో సురేష్. దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. కాకపోతే ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాలి, ఇది చల్లారాలన్నమాట. ఇది చల్లారిన తర్వాతనే మనం క్లీన్ చేయాలి. ఇలా నీట్గా వాటర్ వేసేసుకొని ఇలా సాఫ్ట్ తీసుకోవాలండి, హార్డ్ది స్టీల్ది తీసుకోవద్దు. ఎందుకంటే ఇది క్లీనింగ్ ఇదిగోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది. ఇది హార్డ్ తీసుకుంటే ఏంటంటే ఈ నాన్ స్టిక్ పోతుంది అనమాట. కాబట్టి ఇలా సాఫ్ట్ తీసుకొని ఇలా కడిగేసుకుంటే సరిపోద్ది, క్లీన్. అదండి మా కొత్త అగారో కుకింగ్ ప్రోడక్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలక్ట్రిక్ కుక్కర్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే నేనైతే అమెజాన్లో తీసుకున్నాను అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు కూడా ఈజీ కుకింగ్ చేసుకోవాలి, ఇంట్లో బ్యాచులర్ కుకింగ్ చేసుకోవాలి, ట్రావెలింగ్కి కావాలన్నా సరే చిన్న చిన్న సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే సరిపోద్ది. ఈ కింద వాటర్ పడకూడదు. అండ్ దీన్ని క్లీనింగ్ కొంచెం జాగ్రత్త, ఆన్ చేసుకోవడం, కుక్ చేసుకోవడం అంతే. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మా వాడిని రెడీ చేసుకుంటాను ఇప్పుడు మా వాడిని నేను షాపింగ్కి తీసుకెళ్ళిపోతున్నా విత్ ట్విస్ట్. రండి. దానికోసం ఇంకొక సర్ప్రైజ్ అనమాట. కొత్త షర్ట్ తీసుకున్నాను, చాలా ఖర్చు పెట్టి తీసుకున్నా. 799 రూపాయలు పెట్టి మంచి షర్ట్ సర్ప్రైజ్. శ్రేయాస్ నీకో షర్ట్ పెట్టా, కొత్త సర్ప్రైజ్ వేసుకొని వచ్చే. బాత్రూంలో ఉన్నాడు, గంట రాడు, అందుకనే రెడీ అనమాట. రియల్ సర్ప్రైజ్ కోసం తీసుకెళ్తున్నా. నేను ఇప్పించిన కొత్త షర్ట్ వేసుకున్నాడు మావాడు. వీడి బర్త్డే షర్ట్ మళ్ళీ రిపీట్ చేశాడు వీడు. శ్రేయాస్ కి ఇప్పుడు నిజమైన సర్ప్రైజ్ అనమాట. వాడికి ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్తున్నాను నేను ఇవాళ. మా ఆస్థాన మాల్ కి వచ్చేసాం అనమాట. మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇన్ఆర్బిట్ మాల్ కి. హాయ్ బ్రో, వెల్కమ్. సో లోపల ఒక ట్విస్ట్ ఉంది, చూపిస్తారా? విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక షాప్ కి తీసుకెళ్తా, నా కార్డు కూడా ఇస్తా నీకు, ప్లస్ 6 minutes టైం ఇస్తా. 6 minutes టైంలో నువ్వేం కొనుక్కుంటే అదే నీ బర్త్డే గిఫ్ట్. 6 minutes లో 2 minutes అమ్మా పెద్ద బొక్క ఇది. ఈ షాప్ లో కానీ అనేది ఆ షాప్ అదే కదా ట్విస్ట్. మరి ఇగోరా వెళ్ళి 5 నిమిషాల్లో కొనుక్కొని వచ్చుకో. ఆధార్ కార్డ్ తో ఇయ్యారు కదా. కార్డ్ ఇస్తున్నా, 6 నిమిషాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 6 minutes లో ఎంత టైం అయిపోయింది? 2 minutes అయిపోయింది ఆల్రెడీ. గైస్ 3 minutes టు గో. యాక్చువల్లీ చాలా బాగుందిరా షర్ట్. అట్లా ఉండాలి, సన్నగా పర్సనాలిటీ అట్లా బాగుండాలి, పందిలాగా ఉంటాయి కదా, నీలా కాకుండా సన్నగా ఉండాలి. 1 minute ఉంది ఇంకా నీ దగ్గర. నీ టైం అయిపోయింది, నా కార్డు ఇచ్చాయి.
సో నీ బర్త్డేకి పాత డ్రెస్ వేసుకుంటున్నావు, నీ టైమ్ ఈజ్ ఓవర్. అవకాశం ఇచ్చా టైం ఇచ్చా, షాపింగ్ చేసుకోలేకపోయారు. అబ్బాయి డ్రెస్ మహా అంటే ముష్టి ప్యాంటు షర్టు 6 నిమిషాల్లో షాపింగ్ చేసుకోలేకపోతే ఇంకెందుకు వేస్ట్. గివ్ మై కార్డ్. 256. నేను కరెక్ట్గా 4 minutes నీ సెలెక్ట్ చేస్తా. చూడండి ఎంత ట్రెండీగా ఉంది. బ్యాగీ ఫిట్ అనమాట ఇది. 2,999. 3,000కి మంచి ప్యాంట్ వేయండి. ఇంట్లో దీనికి సరిపడా షర్ట్ క్రేజీ ప్యాంట్ బాగుంది. శ్రేయాన్ కూడా సెలెక్ట్ చేశాడు నీకోసం. ఏంట్రా ఇది కూడా బాగుందిరా. బాగుందిరా, ఇది కూడా బాగుంది. ఓకే చూసావా? వాజ్ టైం 1 minute కూడా పట్టలేదురా. అది టాలెంట్ అంటే అట్లుండాలి. 6 నిమిషాలు ఇచ్చా, కార్డు ఇచ్చా, కార్డు ఇయ్యలేదు, సెలెక్షన్ కూడా కాలేదు. ఇది వేస్ట్ ఫెలో. ముఖం వస్తుంది నా కార్డు. యాక్చువల్లీ కలర్ వాడలేదు కాబట్టి ఇది బాగుంది. ప్యాంట్ అయితే అదిరిపోయింది. 16 ఏళ్ళకి 10,000 బొక్క నాకు. హ్యాపీ బర్త్డే. ఇంకే సంవత్సరం అంతా అడగద్దు బట్టలు. 3 జతలు ఇప్పించా. ఒకటి ఇవాళ బర్త్డేకి, ఒక రేపు స్కూల్ బర్త్డేకి, ఇంకో ట్యూషన్ బర్త్డేకి కోసం ప్రేమగా బర్గర్ కొన్నాడు రా. హ్యాపీ బర్త్డే బర్గర్. ఒకటి కొంటే 3 వచ్చాయి. ఫోన్లో మాట్లాడితే విన్నాం మేము. అది హ్యాపీ బర్త్డే. అడిగి నువ్వురా. కరెక్ట్ 5 minutes లో. షూస్ ఇంకా కష్టం. ఎందుకు కష్టం? బాగుంది కదా. నైట్రోజన్ ఆక్సిజన్ కదా. 40% డిస్కౌంట్. అది 40%, 30%. 30% క్రేజీరా. ఇగో నువ్వు రేపటి రోజు 3 కిలో బురదలో ఉన్నా సరే ఏం కనిపించదు. ఆల్రెడీ బురదలాగానే ఉంది. బురదలాగా ఉంటే కొనండి. 50% ఆఫ్ అంట. ఏ క్రేజీ రా ఇవి. చూడు 50% ఆఫ్. బిల్లు కనిపిస్తుందా? 6897 లో సగం నీదే. అవునా? అయితే ఓకేలే. అందులో ఒక కవర్ నాది, ఒక కవర్ వాడిది. 30% ఆఫర్ లో గెస్ట్ బ్యాగ్. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగున్నట్టుందా? ఎస్. సో శ్రేయాస్ నీ నెక్స్ట్ సర్ప్రైజ్ మన పాతింట్లో. అంతేగా కొత్తిల్లు వచ్చాక పాతిలో అయితే కదా. సో వచ్చేసామండి మొత్తానికి. మావాడికి ఒక బాగా ఇష్టమైన సర్ప్రైజ్. మామూలుగా మా బర్త్డేస్ అన్ని కూడా మీకు తెలుసు ఇంకా మా రచ్చ గ్యాంగ్ ఉంటుంది. బట్ వీడు కోరుకున్నాడు అనమాట ఈసారి నా బర్త్డే నా ఇష్టమైనట్టు ఉంటే బాగుంటది అనేసి. నేను క్యాన్సిల్ చేసేసా ఎందుకంటే వీడు నేను చెప్పిన మాట వింటలేడని. యా బట్ నీ కోరికలో కొంచెం కోరిక తీర్చబోతున్నాయి ఇవాళ. చూపిస్తా పద. ఓకే. ఆర్ యు రెడీ ఫర్ ద సర్ప్రైజ్? yes. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ఇల్లు కడతారు, ఎన్ని హోమ్ టూర్లు చేస్తారు. నాకు ఉన్నాయి 2 ఇల్లులు అండి. ఇది ఇంకా లోన్లో ఉంది. ఇది మా కళ. మా ఆయన నా కోసం కట్టిన తాజ్ మహల్ అన్నమాట ఇది. ఎందుకంటే నా పేరు మీదే ఉంది. తాజ్ మహల్ అప్పుడు కడతారు. ఇది నేను బతుకుండగానే కట్టాడు. నేను సుఖపడాలని కట్టాడు. సో ఇదొకటి. అండ్ మీరు చూసిన మా చిన్న ఫ్లాట్ ఒకటి. ఇవి 2 మాకున్న ఇల్లులు. ఇంక ఇవి చాలు మాకు ఈ జీవితానికి. అది ఉండడానికి, ఇది తినడానికి. మాకు వయసు అయిపోయాక వీళ్ళు ఎలాగో మమ్మల్ని చూసుకోరు, నెట్టేస్తే ఆ టైం. సో ఇప్పుడే చాలా కష్టపడి ఇప్పించిన డ్రెస్, చాలా కష్టపడి ఇప్పించిన షూ మొత్తానికి. షాపింగ్కి వెళ్ళి మధ్యలో బర్గర్లు కొని అన్ని తిప్పి తిరిగి బిల్లు కట్టి కష్టంగా. వెల్కమ్ వెల్కమ్ మా అద్భుతమైన ప్యాలెస్ కి. నా ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది మా ఇంటికి. సో మన ఈ మొత్తంలో నీ ఫేవరెట్ స్పాట్ ఇద్దరు మన ఇంట్లో?
హోమ్ థియేటరా? సో నీ ఫేవరెట్ స్పాట్ లో నీ ఫేవరెట్ వెయిట్ చేస్తుంది నీకోసం ఇవాళ. ఎవరు నా ఫేవరెట్? చూపిస్తా. నా గర్ల్ ఫ్రెండ్. అబ్బా, అది లవ్ లెటర్ రాసావు కదా. ఏమండి, దానికి పార్ట్ 2 కూడా ఉంది. ఇంకో లవ్ లెటర్ కూడా వచ్చింది మాకు. త్వరలో రివీల్ చేస్తా లవ్ లెటర్. నేనే ఎక్కడ పెట్టానో గుర్తులేదు ఇప్పుడు నాకు అది. అబ్బా, పైనుంచి బెలూన్స్ వర్షం కురిపిస్తున్నట్టు మీ తమ్ముడు. వెల్కమ్. హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? Here is the surprise ra. Hey, hi friends. Thank you. How do you have their numbers? కొట్టేశా నీ ఫోన్ లో నుంచి. నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ కూడా కొట్టేశా. Hey. Hey. శంకర్ ఎవర్రా వీళ్ళలో? Hi bye. Hi bye. నమస్తే. మీకు టీన్ బర్త్డే పార్టీ అంటే ఇవాళ చూపిస్తాను. ఇది ఎలా అంటే బ్యాచ్ అసలు కవరింగ్ లో మామూలుగా కాదు. నేను ఫోన్ చేస్తే మా వాడు మంచోడేనా అంటే అంత ఉత్తముడు ఇంకొకళ్ళు లేడని చెప్పాడు. అమ్మా అమ్మా అమ్మో, ఇక్కడ ఇంకా వెనకాల సపోర్టింగ్ ఒకటి. సరే, ఎవర్రా ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ లెటర్ రాసింది? మీ అందరికి వచ్చినట్టుగా లెటర్స్ ఒకటికి వస్తాయా? లవ్ లెటర్లు వచ్చేది నా కొడుక్కి మాత్రమే అంట. అందులో ఎందుకు ఏం చూసిరా నీలో? చూపి. లంచ్ టైంలో తిండి చూసి ప్రేమించు. అది మాత్రం బాగా. అరే, నీలో అదే నాకు నచ్చదు, నీలో అదే నచ్చిందంటే ఆమె గ్రేట్ రా. చేసేసుకో. ఓకే, ఇంకొక సర్ప్రైజ్ ఉంది నీకోసం. ఇంకోట ఇంత దారుణమైన సర్ప్రైజ్ మళ్ళీ ఇంకో సర్ప్రైజ్. కిచెన్ లో అంట్లున్నాయి తొమ్మిది. వెయిట్ చేస్తారంట వాళ్ళు దీనికోసం మాత్రం. శ్రేయస్, నీ బర్త్డే స్పెషల్ రా. నీ విన్యాసాలు చూపిస్తున్నా మీ ఫ్రెండ్స్ కి. నీ సీక్రెట్లు, నా సీక్రెట్ లా నీ బతుకంతా చూపిస్తున్నారు. 6 minutes ఉందంటే లైట్ హీరో మీ ఫ్యామిలీ. అరే, ఇది స్కూల్లో ఉన్నప్పుడు, అది అప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నా మాట ఇనే ఆధ్వర్యంలో. అది ఇది టిక్ టాక్ చేసే టైం అన్నమాట. అదేంద్రా చూపు. అంకుల్ అప్పుడు అంతుండే, ఇప్పుడు ఆయన హైట్. అది మొత్తం వేద్దాం అనుకున్నా, భయపడతారు ఏమన్నా. అరే, ఇది పుట్టినప్పుడు ఇంత అందంగా ఉండేవాడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ 16 years చరిత్ర. ఎందుకమ్మా పరువు తీసినావమ్మా? పరువు నీ ఫ్రెండ్స్ ముందు ఇద్దామనే ప్లే చేశారు ఇవాళ. రేపు ఏమేమి టీజ్ చేశారో నాకు చెప్పాలి ఈ వీడియోలో నుంచి. ఓకే, లెట్స్ గో ఫర్ కేక్ కటింగ్. ఓకే, చేసి జంప్ అయిపోదాం మనం. ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్తాం మీ అందరికి సర్ప్రైజ్. ఏ వావ్, మా వాడి పేరు 16th ట్రిప్ అరౌండ్ ద సన్. చాలా బాగుంది. వావ్, ఆస్ట్రోనాట్ కూడా చాలా బాగుంది. మొత్తం చాలా క్లాసీగా. చాలా షార్ట్ టైం చెప్పాను నేను, ఒక 1 day కూడా టైం ఇవ్వలేదు. బట్ ఆ 1 dayలోనే ఇంత నీట్గా, అది మా టెర్రస్ లాగా కాకుండా నిజంగానే ఒక ఈవెంట్ ప్లేస్ లాగా డిజైన్ చేశారు. వావ్, దిస్ ఇస్ సో క్యూట్. చాలా బాగుంది. మాడి ఫేవరెట్ స్టిల్ సన్నీ అనమాట, మాడి ఫేవరెట్ హీరోయిన్. ఏ నాటికైనా ఇలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నాను నేను. నా కొడుకు ఇలా అవ్వాలని కోరుకుంటున్నా. బట్ నా ఇష్టాలన్నీ తెలుసుకొని, నా ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు నచ్చినవన్నీ తీసుకొని ఇంత బాగా డిజైన్ చేశారు. నైస్ అండి, అన్నీ చాలా బాగున్నాయి. వావ్.
అండ్ దిస్ బ్యూటిఫుల్ డెకార్ ఇంత బాగా చేసింది సర్ప్రైజ్ బర్త్డే అండి. సర్ప్రైజ్ బర్త్డే అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అండ్ ఆ పేజ్లో చూసి నాకు వీళ్ళ వర్క్ బాగా నచ్చి నాకు చేస్తారా అని షార్ట్ టైంలో ఇన్ఫామ్ చేశాను. ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వచ్చి ఇంత బాగా చేశారు. అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మీకు నచ్చిన థీమ్స్లో నచ్చిన సర్ప్రైజెస్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇలా ఏమన్నా సరే నేను ఈ పేజ్ డీటెయిల్స్ అన్ని కింద ట్యాగ్ చేస్తున్నా. వెల్కమ్ శ్రేయస్, ఇదిగో నీ బర్త్డే స్పెషల్ సర్ప్రైజ్. వెల్కమ్ వెల్కమ్. నువ్వు మెయిన్ గెస్ట్ రా, నువ్వు చీఫ్ గెస్ట్ లకే చీఫ్ గెస్ట్ మా శ్రేయాన్ గారు. అండ్ మా శ్రేయాస్కి ఒక సర్ప్రైజ్ కేక్ కూడా తెప్పించాను అనమాట. శ్రేయాస్ని చూడగానే నాకేం గుర్తొస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు రివీల్ చేద్దామని తీసుకొచ్చాను. అండ్ దిస్ బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ కేక్ ఫ్రమ్ డాల్సీ వీటా డెజర్ట్స్ అండ్ మోర్ పేజ్ నుంచి నేను ఓపెన్ చేస్తున్నా. ఇది మా వాడి థీమ్. అండ్ ఆ బేబీ ఎప్పుడు ఫోన్ పట్టుకొని వీడియో గేమ్స్ ఆడుతూ డామినోస్ పిజ్జా తినుకుంటూ చిల్లర వందరగా సామాన్లన్నీ పడేసి ఎప్పుడు బెడ్ మీద ఇలాగే కనిపిస్తాడు మా శ్రేయాస్. అందుకే ఇలాంటి థీమ్ తెప్పించాను. ఎంత క్రేజీగెస్ట్ థీమ్స్ అన్నీ కూడా మనకి పేజ్లో ఉంటాయి. హ్యాపీగా డూ షాప్ యువర్ ఫేవరెట్ అండ్ కస్టమర్స్ కేక్. శ్రేయాస్, ఏం థీమ్ ఆఫ్ కేక్ అనుకుంటున్నావు ఈసారి నీకు? ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా బాగా నచ్చేది ట్రూవా కాదా చెప్పండి. చలో రివీల్. 1 2 3. పర్ఫెక్ట్ కదా? మా శ్రేయాస్ కి ఈసారి పర్ఫెక్ట్ కస్టమైజ్డ్ కేక్ అన్నమాట ఇది. మా ఇంట్లో ఎప్పుడు ఇదే పొజిషన్ లో ఉంటాడు మా వాడు. బెడ్ మీద ఫోన్ పెట్టుకొని డామినోస్ పిజ్జాలు బర్గర్లు లాంటివి తినుకుంటూ వీడియో గేమ్లు ఆడుకుంటూ ల్యాప్టాప్లో చూసుకుంటూ ఇల్లంతా చెత్త చెల్లా చెదురు మొత్తం అన్ని ఇక్కడే పడేస్తాడు. సాక్స్ ఇలాగే పడేస్తాడు, షూలు ఇలాగే పడేస్తాడు, బ్యాగ్ ఇలాగే పడేస్తాడు, దిండ్లు ఇలాగే పడేస్తాడు, అన్ని ఇలాగే ఉంటాయి అనమాట బెడ్ మీద. ఈ బెడ్ లోనే ఎప్పుడు ఇందులోనా అన్ని కవర్ అయ్యాయిగా, అన్ని కవర్ అయ్యాయిగా. ముఖ్యమైందా? బాత్రూమా? ఇక్కడ కరెక్టే కరెక్టే. ఇక్కడ ఒక అమౌంట్ పెడితే అందులో ఇంకోటి కూర్చోబెడితే బాగుండేది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ 16, హ్యాపీ బర్త్డే టు శ్రేయాస్. శ్రేయానా? Many girlfriends to you. Make a wish. శ్రేయాస్ కేక్ ఈ సంవత్సరం నుంచి అయినా నా కొడుకు మారాలని, ఈ బెడ్ లో నుంచి వీడు లేవాలని వీడిని లేపేస్తున్నా. హ్యాపీ బర్త్డే రా. ఓ నైస్ కేక్. నైస్ కేక్. నీకు నీ తమ్ముడు ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు? ఇట్స్ సర్ప్రైజ్. పార్టీ సీట్ కాదురా, ఒక అందమైంది ఇచ్చాడు. ఏంటో చెప్పు. అందమైంది అనగానే అమ్మాయి అని అడుగుతున్నా. స్టార్ట్ వీళ్ళు నిజంగానే టీన్ కి వచ్చేస్తారు. అదే కదా కనిపిస్తుందిరా 16 వీళ్ళందరిలో. నీగో మా వాడి కోరిక తీర్చాడండి. కొన్నాళ్ళ నుంచి అడుగుతున్నాడు మా వాడు, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని. బర్త్డేకి ఏం కావాలి అనగానే ఏదున్నా లేకపోయినా ఇది మాత్రం కావాలని అడిగాడు. అందుకే శ్రేయాన్ వాడి పాకెట్ మనీతో ఇప్పించిన గిఫ్ట్. శ్రేయాన్ పాకెట్ మనీతోనే ఇప్పించినావరా నువ్వు? కమాన్ శ్రేయాన్, నీకు రోజు గుర్తు రావాలి నువ్వు ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో దానికి సంబంధించినవి. ఆల్కహాల్ అంటే అబ్బా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో బాత్రూమ్ చెప్పలేదు కాదు, ఓపెన్ చేసి తెలుస్తుంది. ఆర్థో కేర్. ఇప్పటి నుంచి అన్న నడవాలని, నీ కాళ్ళకి పని చెప్పాలని. మీరు చూసుకోండి. స్కూల్లో అయితే మీరు చూసుకోరా, రోజుకి 4 సార్లు నడిపించండి కిందికి పైకి. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మరీ నీకు కొన్న గిఫ్ట్ ఇదిగో, ఓపెన్ చేసుకో. సీక్రెట్. షాపింగ్ కట్టర్, కూరగాయలు కట్ చేసేది.
వంట చేయడానికి లైటర్, మళ్ళీ కొత్తది కూడా కూరగాయలు కట్ చేయడానికి కత్తి, వంట చేయడానికి స్పూన్. స్పూన్ తో తింటాం. ఇప్పటి నుంచి మావాడు ఎలాగో చదువుకొని ఉద్యోగం చేసి ఎలాగో ఏ ఫారెన్ కంట్రీకో వెళ్ళి ఏ IAS IPS ఇలాంటివి లేదు కాబట్టి చక్కగా ఇంట్లో కూరగాయలు అవన్నీ కట్ చేసుకోవడానికి. మళ్ళీ కూరగాయలు లేవంటావేమోనని, అరే నీకోసం కూరగాయలు కూడా తెచ్చాను రా ముందు చూపుగా. రేపు ఇదే హ్యాపీ బర్త్డే. బీరకాయ దీని ఏమంటారా? నాకే చేయాలరా. దీన్ని బెండకాయ అంటారంటే అబ్బా ఏ కమాన్ కంగ్రాచులేషన్స్. తెలుసు ఇలాంటి హెల్దీ వన్నీ నువ్వు తిని మాకు వండి పెట్టాలని. ఫ్యూచర్ లో నువ్వేం జాబ్ చేసినా చేయకపోయినా వంటకు బాగా చేస్తావు కాబట్టి వీడు వంట బాగా చేస్తాడు. అండ్ మా వాడు ఈ సంవత్సరం నుంచి ఈ బర్త్డే నుంచి అన్న హెల్తీ ఈటింగ్ కి మారి ఆ జంకులు, ఆ హాట్ చాక్లెట్లు, ఆ పిజ్జాలు, బర్గర్లు మానేసి ఇలా చక్కగా ఫ్రూట్స్ తినాలని చెప్పి నీకోసం ఫ్రూట్స్ తెచ్చారా. మంచిగా డ్రాగన్ ఫ్రూట్ ఉన్న దాంట్లో రిచెస్ట్ ఫ్రూట్ తెచ్చా. మా డాడీ కొట్టేస్తాడు. హ్యాపీ అది వాళ్ళ డాడీ కొట్టేస్తాడు అంట కదా. ఇక రోజు ఒక ఫ్రూట్ పెట్టిస్తా. స్వీట్ వేయనీయకండి వీడి ప్లేట్ లో. టేక్ అవుట్ ది డాడీస్ గిఫ్ట్. డాడీ మంచిది బరువు ఇయ్య నీ గిఫ్ట్ నువ్వే. మంచి వెయిట్ ఉన్నా డాడీ. మా వాడిని అడిగా ఏం కావాలరా బర్త్డేకి అని. ఆ చెప్పులు అడిగాడు, ఆ తర్వాత ఇది అడిగాడు. మైదా పిండి అడగలేదు నాకు. ఏంటిది? వాఫుల్ మేకర్. నాకు చాలా ఇష్టం రా. అరే మీరు నెక్స్ట్ ఎప్పుడు వస్తే మీ అందరికి కూడా వీడు వాఫల్స్ వండేసి, బీరకాయ వండేసి, మష్రూమ్ కర్రీ వండేసి, మంచి డ్రాగన్ జ్యూస్ కూడా ఇస్తాడు. ఇదనమాట నీ బర్త్డే గిఫ్ట్స్. ఆల్రెడీ పొద్దున్న తీసుకెళ్ళి ఒక 20,000 బొక్క పెట్టాడు నాకు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. కానీ ఈ లొకేషన్ లో ఇంకొక లాస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద డే ఉంది. శ్రేయాస్ కి మాత్రమే కాదు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మీకు టీన్ బర్త్డే చూపిస్తాను. ఇప్పుడు దాకా చైల్డ్ బర్త్డే, పేరెంట్ బర్త్డే. ఇప్పుడు నీకోసం సర్ప్రైజ్ బర్త్డే వాళ్ళు వాసు గారు నీకోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారా. వావ్, ఇదిగోరా ఇలా రాక్ చేయాలి నువ్వు అని చెప్పి. నెక్స్ట్ సర్ప్రైజ్ 6 కాబట్టి 16th బర్త్డే కొంచెం హ్యాపెనింగ్ ఉండాలని చెప్పి రాస్తాకు వచ్చామన్నమాట. ఇది సత్వా నెక్లెస్ మాల్ లో ఉంటుంది. నువ్వు నోట్స్ రాసినా రాకపోయినా రేపు నుంచి చిత కొడతాను. అందుకే రాస్తావా? సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ట్విన్ సిటీస్ అండి. హైదరాబాద్లో నా ఫేవరెట్ స్పేస్. నేను శ్రేయాస్ని ఇంతకు ముందు కూడా తీసుకొచ్చాను. ఇదేంటంటే కొంచెం కిడ్స్ ఫ్రెండ్లీ, 9 వరకు కిడ్స్ని కూడా అలౌ చేస్తారు. సో టీన్ బర్త్డే కాబట్టి కొంచెం వీళ్ళకి స్పెషల్గా ఉండాలని మంచి మ్యూజిక్ బ్యాండ్, అంబియన్స్, ఫుడ్ అదిరిపోద్ది. ఇక్కడ రండి చూపిస్తా. సో టీనేజర్స్కి పబ్లో పార్టీ అనమాట. నిజంగానే ఇక్కడ బిలో 18కి డ్రింక్స్ ఇవ్వరండి. ఇది మ్యూజిక్ బ్యాండ్ ఎంజాయ్ చేసి ఫుడ్ తినడానికి మాత్రమే. అండ్ అబౌవ్ 18కి అయితే చాలా బాగుంటుంది రచ్చ లోపల. సో అంబియన్స్ ఎలా ఉంటుంది, మేము ఎలా రచ్చ చేస్తామని చూపిస్తాం. వెల్కమ్. ఇది మీ అందరికి ఫస్ట్ పబ్బా? శంకర్కి ఫస్ట్ టైం అంట, మిగతాలు ముదురులేనంట. కాకపోతే కొంతమంది ఫస్ట్ టైం అని చెప్తున్నారు అనమాట. బయట కూడా మంచి సిట్అవుట్ ప్లేస్ ఉంది అండి. ఇలా క్యూట్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ దాకా మంచి సిగరెట్ స్మోకింగ్ ప్లేస్ అన్నీ కూడా. అండ్ లోపలైతే అంబియన్స్ అదిరిపోయింది. అండ్ దిస్ ఇస్ ఆల్ బార్ అండి. కంప్లీట్గా బార్ సెటప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మంచి అయితే మాది అండర్ 16 కాబట్టి మేము ఈ సెక్షన్కి వెళ్ళలేదు అనమాట. డైరెక్ట్గా లోపల సెక్షన్కి వెళ్ళిపోయాము. అండ్ నేను ఎందుకు ఇది చూస్ చేశానంటే మా వాడికి కానీ నాకు కానీ లైవ్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు వాడికి ఇష్టమైన మ్యూజిక్ని, నాకు ఇష్టమైన మ్యూజిక్ని వాడి బర్త్డే సందర్భంగా తీసుకొచ్చాను. యాక్చువల్లీ నేను వీళ్ళందరికీ కూడా ఒక రెస్టారెంట్లో ఫుడ్ అని చెప్పాను అనమాట. వీళ్ళెవరికి నేను ఈ మ్యూజిక్ బ్యాండ్కి తీసుకొస్తున్నాను తెలియదు. వీళ్ళ అమ్మలు ఎవరైనా ఉంటే తిట్టకండి పాపం. సో ఇక్కడికి సర్ప్రైజ్ ఇద్దామని 16లో, అంటే పాపం వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు కాబట్టి ఏజ్లో ఇంకా ఏజ్ రాలేదు కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చాను. బట్ ఇక్కడ ఓన్లీ మాక్టైల్స్ మాత్రమే ఉన్నాయండి. మీ పిల్లలు ఏమి కాక్టైల్స్ ఇవ్వలేదు నేను, అండ్ చెడగొట్టట్లేదు, జస్ట్ చూపిద్దామని తీసుకొచ్చాను. ఇది బాధ్యత మొత్తం నాదే, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ బిట్ మాత్రం చూపించండి మీ మమ్మీలకు.
ఇదంతా సపరేట్ ఫ్యామిలీ సెషన్ ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే మెయిన్గా మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మ్యూజిక్ బ్యాండ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు విత్ ఫ్యామిలీస్ కిడ్స్తో సహా రాస్తాకి రావచ్చు అని చూపించడానికి ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు మా వాడి బర్త్డే సందర్భంగా నేనే సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను అండి మా పిల్లలకి. ఇదిగోండి మినీ బర్గర్స్, ప్రాన్స్, చికెన్ టిక్కా, ఇది వచ్చేసి స్ప్రింగ్ రోల్స్ మా వాళ్ళ ఫేవరెట్. అండ్ ఇక్కడ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మా వాళ్ళ నోట్ నుంచే వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ వి సర్వ్? సో ఇప్పుడే మా వాళ్ళు మ్యూజిక్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో హ్యాపీనింగ్ ప్లేస్ ఎంత బాగుంది. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ పిజ్జా అనమాట. ఇక్కడ రాస్తాలో ఎప్పుడు వచ్చినా పిజ్జా మాత్రం మిస్ అవ్వను, బికాజ్ ఐ లవ్ పిజ్జా. అండ్ ఎస్పెషలీ ఈ రూమ్ గురించి చెప్పాలండి. దిస్ ఈజ్ మంచి ఫ్యామిలీస్కి అండ్ ప్రైవేట్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్ అలా ఏం కావాలన్నా సరే మనకి ఇలా కంప్లీట్ సెషన్ కాకుండా ఇలా ఆపోజిట్లో మంచి ఫ్యామిలీ సెషన్ అండ్ పార్టీ రూమ్ ఉందండి. పార్టీ రూమ్ కూడా డెకరేషన్ అంతా చాలా బాగుంటుంది. హ్యాపీగా ఇలా మాలాగా బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవడానికి. ఏంటి అంటే మలాయ్ బ్రోకలీ అనమాట, స్పెగెట్టి పాస్తా, ఇది తవా కోడి పులుసు. ఓకే, తవా కోడి పులుసు ఇది మనదే. స్పెగెట్టి పాస్తా ఇల్లదు. వావ్, ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చాయి. గ్లాసెస్ బాగున్నాయి కదా. అండ్ పైన ఐస్ వేసి, పైన నీకు నచ్చిన పుదీనా వేసి, కింద స్ట్రా వేసి ఇచ్చారు. చెస్ నైస్ మాక్టైల్ అండి. ఇక్కడ మాక్టైల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి ఫుడ్ని. అండ్ నేనైతే మ్యూజిక్, ఫుడ్ రెండు ఎంజాయ్ చేస్తున్నాను. Happy birthday, Shreyas. Thank you. Bye guys. Thank you for coming. Okay, enjoy it, Bora. Enjoy, super enjoy. Super fun. శ్రేయాస్ బర్త్డే ఈ రకంగా ముగిసింది. ఇంకొక 20 minutes లో బర్త్డే అయిపోద్ది రండి ఇది. So how is your birthday? Nice. You enjoyed, huh? Yes. You liked all the surprises? Yes. Okay, best surprise ఏంటి వాళ్ళ? బాత్రూమ్ చెప్పులు. కరెక్టే, నాకు కూడా అవి బాగా నచ్చాయి. దానికోసం కంగారుగా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను నేను ఇవాళ. ఇప్పించినందుకు వేసుకోలేదు చెప్పులు. అదే వేసుకోవాలిరా అంటే ఇవి కూడా ఇవాళ ఇప్పించా, అందుకని వేసుకోవాలి. So that is all about my Shreya's birthday vlog, guys. Hope you enjoyed. Bye bye.